నమస్కారం అండి. హాయ్ అండి అందరికీ. శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ బై వెలకంటి. సో పార్ట్ 1లో కుటుంబం మొత్తం ఆ ఇంటి పరిసర ప్రాంతాలని చూసి వచ్చిన తర్వాత గృహప్రవేశం చేశారా లేదా అనేది సెకండ్ పార్ట్‌లో తెలుసుకుందాం అనుకున్నాం. గృహప్రవేశం చేశారా? వాళ్ళు అందులో సురక్షితంగా ఉన్నారా? లేకపోతే ప్రాణాలు కోల్పోయారా? ఇదంతా కలిపి సెకండ్ పార్ట్‌లో చెప్పుకుందాం అని చెప్పాను గదా! ఈ పార్ట్ 2 అనేది ఇంకా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి అది వింటే గానీ ఈ సెకండ్ పార్ట్ అనేది మీకు అర్థం కాదు. సో ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతనే సెకండ్ పార్ట్ మాత్రం చూడండి. ఇక సెకండ్ పార్ట్‌లోకి వెళ్తే ఆ ఇంట్లో ఏదో ఉంది అనే భావన అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. పైగా ఒక్కొక్కసారి రాత్రి వేళల్లో ఆ ఇంట్లో నుండి ఎవరో భయంతో ఏడుస్తున్నట్లు, ఆ ఇంటి లోపలికి వచ్చి తనని కాపాడి బయటకు తీసుకెళ్ళమని అరుస్తూ ఉన్నట్లు విచిత్రమైన శబ్దాలు, కొన్ని వింత వింత ఆకారాలు అటు ఇటు తిరుగుతూ ఉండేవి అని దగ్గరలో ఉండే గ్రామ ప్రజలు వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇవేం తెలియని రామ్ ముందు వెనుక చూసుకోకుండా దానిని కొనిపడేశాడు. కొంతకాలం తర్వాత ఒక మంచి రోజు చూసుకొని తన భార్య అంజలి, తన కూతురు రేవతి, కొడుకు నిఖిల్ని తీసుకొని ఆ బంగ్లాలోకి పాలు పొంగించి గృహప్రవేశం కూడా చేసేశాడు అతను. మొదటి రోజు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం బంగ్లా లోపల చాలా బాగుంది. విశాలమైన గదులు, చక్కని ఇల్లు, చుట్టూ అడవి ప్రదేశం, అందులో ఎత్తైన చెట్లు, ఆ అడవిలో నుండి పక్షులు చేసే శబ్దాలు, కళ్ళని మిరుగుట్లు గొలిపే పచ్చని మైదానం, ఇవన్నీ కూడా చూడడానికి మరియు వినడానికి ఎంతో ఆహ్లాదంగా వినసొంపుగా ఉండటంతో బ్రతకడానికి ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాడు ఆ క్షణం రామ్. అలా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 2 నెలల సమయం వాళ్ళకు తెలియకుండానే సమయం గడిచిపోయింది. మొదట ఇక్కడ అంతా మామూలుగానే అనిపించిన పిల్లలు కూడా కొత్త ప్రదేశంలో ఎంతో సంతోషంగా బయట వారు ఆడుకుంటున్నారు. ఇంకా తన వైఫ్ కూడా ఆ కొత్త ఇంటికి రాను రాను బాగా అలవాటు పడిపోయింది. కొంతకాలానికే రామ్కి కూడా తన ఆఫీసులో అతనికి ప్రమోషన్ కూడా రావడంతో వీటన్నింటికీ కూడా కారణం తాము నూతనంగా కొనుక్కున్న ఆ కొత్త ఇల్లు. అది అందరికీ బాగా కలిసొచ్చినట్టు ఉంది. అందుకే నేను అసలు ఎన్నో ఏళ్ల నుంచి 2 కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రమోషన్ ఆ ఇంట్లోకి వెళ్ళిన కొద్ది కాలానికే వచ్చింది. అదృష్టం అంటే నాదే ఇటువంటి ఇల్లు దొరకడం అనుకున్నాడు రామ్. కానీ వారికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకని అంటే అప్పటి వరకు ఆ ఇంట్లో సాఫీగా సాగిపోతూ ఉన్నటువంటి తమ జీవితాలలోకి ఒక అనుకోని అతిథి రావడం చేత ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు తలకిందులు అయిపోయి వారు అసలు ఊహించలేనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం మొదలుపెట్టాయి. చివరికి అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలే తమ జీవితాల్ని అమాంతం అతలాకుతలం చేసేసి వారు జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక కుదిపేశాయి. అసలేం జరిగింది అంటే గనుక ఆ ఇంట్లోకి వెళ్ళిన కొన్ని నెలల తర్వాత ఒకరోజు టైం అర్ధరాత్రి 3 గంటలు అవ్వొస్తుంది. రాత్రి అవడం చేత వారు అందరూ కూడా గాఢ నిద్రలో మునిగిపోయారు. అటువంటి సమయంలో ఉన్నట్టుండి రామ్కు ఎందుకో గాని విపరీతంగా దాహం వేస్తూ ఉండటం చేత లాభం లేదు, కిందికి వెళ్ళి నీళ్లు తాగుదాం అని నిర్ణయించుకొని చిన్నగా బెడ్ మీద నుంచి కిందికి అడుగుపెట్టి హాల్ రూమ్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ వైపుగా తన 2 కళ్ళని చేత్తో నలుపుకుంటూ కిందికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా వెళుతూ ఉన్న సమయంలో సరిగ్గా తన కూతురు రూమ్ వైపుగా వచ్చేసరికి ఉన్నట్లుండి అతనికి తన కూతురి గది లోపల నుంచి కొన్ని మాటలు వినబడుతూ ఉండటంతో ఒక్కసారిగా నడవడం ఆపేసి చిన్నగా ఆ గది యొక్క తలుపు దగ్గరగా నిలబడి అసలు తను ఏం మాట్లాడుతుందా అని తన 2 చెవులను నిక్కరించి వినసాగాడు. నువ్వు శబ్దం చెయ్యకు, డాడీ లేచినట్లు ఉన్నారు. ఆయన ఇప్పుడు నన్ను చూస్తే నా మీద కోప్పడతారు. నువ్వు నాకు మాట ఇచ్చావు మా డాడీని నువ్వేం చెయ్యను అని, గుర్తుంది కదా. ఆయన నిన్ను అలా గనక చూస్తే చాలా భయపడిపోతారు అంటూ లోపల తన కూతురు ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం అతనికి కనిపించింది. ఇదేంటి, అసలు ఈ పిల్ల ఇంకా పడుకోకుండా ఇంతటి అర్ధరాత్రి పూట ఎవరితో అంతలా మాట్లాడుతుంది? పైగా మా అబ్బాయి కూడా పడుకొని ఉన్నాడు, తను కూడా పడుకుంది, మరి పక్కన ఎవరో ఉన్నట్లుగా అంతలా ఎవరితో అని మాటలు చెబుతుంది, అది కూడా ఈ టైంలో ఏమిటి అని ఆశ్చర్యానికి లోనైన రామ్ మెల్లగా ఆమె యొక్క గది తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ తన కూతురు ఆ గదిలో ఒక చోట ఉన్న కబోర్డుకి ఎదురుగా నిలబడి దానివైపు చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అది గమనించిన రామ్ ఒకంత అలజడికి గురి అవుతూ మెల్లగా తన కూతురిని ఉద్దేశించి, అమ్మా రేవతి, అసలు నువ్వు పడుకోకుండా ఈ టైంలో అక్కడ నిలబడి ఎవరితో నువ్వు ఇందాకటి నుంచి మాట్లాడుతున్నావు? అసలు ఎవరు ఉన్నారు అక్కడ? ఇందాకటి నుంచి ఆ కబోర్డ్లోకి నీ తలపెట్టి మరీ చూస్తూ ఉన్నావు. అసలు ఇప్పుడు టైం చూసావా ఎంత అయిందో? ఇటువంటి సమయంలో నువ్వు అక్కడ అలా ఉండొచ్చా చెప్పు అని రామ్ ఎప్పుడైతే అన్నాడో ఆ మరుక్షణమే తన కూతురు నుంచొని ఉన్నటువంటి ఆ కబోర్డ్ లోపల నుంచి ఎవరో గాని ఆ ఇంటి గోడలోకి పరిగెత్తుతున్నట్లు మొత్తం అలికిడి అవ్వడం చేత అది చూసిన అతనికి ఆ క్షణం భయంతో గుండె ఆగినంత పని అయింది. వెంటనే తన పాప వెనక్కి తిరిగి రామ్ వైపు ఏదో వింతగా చూస్తూ, నాన్న, నాకు ఇక్కడ ఒక కొత్త ఫ్రెండ్ దొరికింది. తన పేరు జెన్నిఫర్. ఈ రోజే నాకు మన ఇంట్లో పరిచయం అయింది.
కాను నువ్వు ఇక్కడికి రావడం చూసి తను వెళ్ళిపోయింది అని చెప్పింది కూతురు. ఆ మాటలకు షాక్ అయిన రామ్, ఏంటి నీకు కొత్త ఫ్రెండా, అది కూడా మన ఇంట్లో, ఇక్కడ పరిచయం అయిందా? మన నలుగురం తప్ప ఇంకెవరు లేరు కదా, మరి ఎవరో పరిచయం అయ్యారంటున్నావు, తనని నాకు కూడా ఒకసారి చూపించు, నేను కూడా మీ ఫ్రెండ్ను చూస్తాను అంటూ అనుమానంగా తనని అడిగాడు. డాడీ వద్దు, నువ్వు ఆమెను చూస్తే గనక చాలా భయపడతావు. తను మన ఇంటి గోడలో దాక్కొని ఉంది, చాలా చెడ్డది, పైగా తనకు కోపం ఎక్కువ, కాబట్టి అలాంటి పని ఎప్పుడు చేయకు, అది నీకు చాలా ప్రమాదం అని చెప్పి నడుచుకుంటూ సైలెంట్గా వెళ్ళి తన బెడ్ మీద పడుకుంది ఆ పాప. ఇది నిద్ర మొత్తులో ఏదేదో మాట్లాడుతుంది, లేక నాతో ఆటలేమైనా ఆడుతుందా అనుకునే అయోమయంలో రామ్ ఆ గదిలోని లైట్స్ ఆఫ్ చేసేసి అక్కడి నుంచి కింద ఉన్న కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. అలా తాగడం పూర్తి చేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ మూసేసి మళ్ళీ తన గదికి వెళ్దాం అని వెనక్కి తిరిగిపోతుండగా ఇంతలో హాల్లో నుంచి ఏదో కింద పడి పగిలినట్టుగా శబ్దం రావడంతో తుల్లిపడిన రామ్, అబ్బా అబ్బా, ఈ పిల్లులతో ఎప్పుడు చూసినా ఒక పెద్ద తలనొప్పి, అసలు ఎప్పుడు చూసినా ఇంట్లో వస్తువులని కింద పడేసి పగలగొట్టేస్తున్నాయి, వీటిని మాత్రం అస్సలు వదలకూడదు, నా కొంప వదిలిపోయే వరకు వీటిని తరిమి కొట్టాలి, ఇప్పుడు వాటికి నా చేతిలో మూడింది, ఇదే ఇంకా ఈ పిల్లులకు చివరి రోజు అని అనుకుంటూ అక్కడే ఒక మూల ఉన్నటువంటి పొడుగాటి కర్రని చేతిలోకి తీసుకొని కోపంగా నడుచుకుంటూ హాలు వైపుగా వెళుతూ ఉన్నాడు రామ్. కానీ అతను అలా చిన్నగా హాల్ దగ్గరికి చేరుకున్న తర్వాత జాగ్రత్తగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ చీకట్లో అసలు ఈ పిల్లులు ఎక్కడ ఉన్నాయో ఎటు దాక్కున్నాయో అర్థం కావడం లేదు. ఇప్పటివరకు గోలగోల చేశాయి కదా, మరి ఇప్పుడేంటి, తీరా ఇక్కడి వరకు వచ్చి చూస్తే అసలు ఒక్కటి కనిపించడం లేదు, నా మాటలకే భయపడి పారిపోయి ఉంటాయా, లేక ఇంతలోనే అవన్నీ ఎక్కడికి అయినా పోయి ఉంటాయా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఎటువంటి శబ్దం అనేది చేయకుండా ఆ గదుల వైపు చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో అలా కాస్త 4 అడుగులు ముందుకు వేశాడా లేదు, తనకు కాస్త దూరంలో ఆ హాల్ దగ్గర ఉన్నటువంటి కిటి దగ్గర ఎవరో నిలబడి తననే చూస్తూ ఉండటం అతనికి కనిపించడంతో అతనికి ఆ క్షణం ఒక్కసారిగా గుండె జల్లుమంది. ఒకవేళ అక్కడ ఉన్నది తన పాప ఏమో అని మొదట భావించినా కూడా తన కూతురు చిన్నపిల్ల కాబట్టి ఎత్తు ఉండదు, కానీ తాను చూస్తున్నది మాత్రం దగ్గర 5 అడుగుల ఎత్తుపైన ఉన్నట్లుగా కనిపించడం వలన చీకట్లో దానివైపు అలా దీక్షణంగా చూస్తూ ఉన్న రామ్, హాల్లో ఎవరు, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు, అయినా నీకు ఇక్కడ ఏం పని, అడిగేది నేనే, చెప్పు, ఎక్కడి నుండి వచ్చావు అంటూ ఆ కిటికీ దగ్గర నిలబడి ఉన్న దానివైపు చూస్తూ చిన్నగా అటువైపు నడవడం మొదలుపెట్టాడు. కానీ అతను ఎప్పుడు అయితే అలా అరిచి దానివైపు వెళ్ళడం మొదలుపెట్టాడో అక్కడ నిలబడి ఉన్నది మాత్రం ఒక్కసారిగా అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ తన కూతురు ఉన్నటువంటి గది వైపుకు కళ్ళు మూసి తెరిచే లోపు వేగంగా వెళ్ళిపోవడం చూసిన రామ్ కంగారు పడిపోయి ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెడుతూ హుటాహుటిన తన కూతురు రూమ్ దగ్గరికి చేరుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ తన కూతురు మాత్రం ఇంకా నిద్రపోకుండా ఎందుకో ఏడుస్తూ ఉండటం అతనికి కనిపించింది. దీంతో అది చూసిన రామ్కి మాత్రం ఒక్క క్షణం పాటు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ఇదేంటి, ఈ పిల్ల ఈరోజు ఇలా వింతగా ప్రవర్తిస్తుంది, ఇంతటి రాత్రిపూట ఈమె ఎందుకని ఏడుస్తున్నట్లు, కొద్దిసేపటి క్రితం ఏమో ఆ కబోర్డు దగ్గర నిలబడి నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అని చెప్పింది, ఇప్పుడేమో ఇలా అర్ధరాత్రులు ఇల్లు మొత్తం కూడా ప్రతిధ్వనించేలా ఏడవటం మొదలుపెట్టింది, ఈ పిల్లకు అసలు ఈరోజు ఏమయ్యింది, ఒకవేళ ఇది నాతో ఏమైనా ఆటలాడుతుందా అని ఆలోచిస్తూ చిన్నగా తన కూతురు వైపుకి వెళుతూ ఉన్నటువంటి రామ్ ఆమెనే సూటిగా చూస్తూ, ఏంటి ఇప్పుడు ఏడుస్తున్నావు, ఏమైంది చిట్టి తల్లి, అసలు ఇప్పుడు నువ్వు ఏడవడానికి గల కారణం ఏమిటి, నేను నిద్రపో అని చెప్పాను కదా, మళ్ళీ ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావు, డాక్టర్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్లాలా, నీ గదిలోకి ఎవరో రావడం నేను ఇప్పుడే చూశాను, కానీ ఇంతలోనే అది ఎక్కడికి పోయింది, ఎటువైపు చూసినా కనిపించట్లేదు, అసలు ఆ వచ్చింది ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ చిన్నగా ఆమె బెడ్ దగ్గరికి నడవసాగాడు రామ్. కానీ అతను తన వైపుకి రావడం గమనించిన అతని కూతురు మాత్రం ఒక్కసారిగా ఏడుపు ఆపేసి తన తలను మాత్రం పైకి లేపకుండా కింద ఉన్న నేల వైపుకు మళ్లించి దిక్కులు చూస్తూ, నువ్వు వెతుకుతున్నది ఇందాకటి నుంచి నా మంచం కింద దాక్కొని ఉంది డాడీ, దాని రూపాన్ని చూడాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది, క్షణం క్రితం అది నా గదిలోకి వచ్చి సరాసరి మంచం కిందికి దూరేసింది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మా వాళ్ళని ఏం చేయను అని నాకు మాట ఇచ్చావు కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా అని నేను తనని అడిగితే అది మాత్రం నన్ను కూడా తనతో పాటు తన లోకానికి వచ్చేయమని, లేకుంటే మీ నాన్నను నీ కుటుంబాన్ని చంపేస్తానని ప్రతిసారి కూడా కోపంతో అరుస్తూ ఊగిపోతుంది, అది ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉంటుంది, ఆమెకు మీరు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదంట, దానికి తోడు ఒకసారి కనుక మీ ఇంట్లోకి అడుగు పెడితే తిరిగి వాళ్ళ శవాలు మాత్రమే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాయి అని ప్రతిసారి చెబుతుంది, అది మిమ్మల్ని ఏదో ఒకటి చేసేలోపు నువ్వు ఒకసారి కింద ఉన్నదేంటో చూడవా అంది, ఇంకా అక్కడే ఉంటే దాన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయి, అది అసలు మంచిది కాదు, చాలా చెడ్డది అంటూ ఏడవసాగింది ఆ పిల్ల. ఆ మాటలు విని ఏం చేయాలో కూడా పాల్పోని రామ్ మాత్రం, ఈ పిల్లకు అసలు ఈ టైంలో ఆటలు ఆడడానికి నేనే దొరికానా, అయినా కానీ ఇదేంటి ఈరోజు ఈ పిల్ల గొంతు ఏదో తేడాగా వినిపిస్తుంది అని ఆలోచిస్తూ, చిట్టి తల్లి నీ గొంతుకు ఏమైంది, బొంగురుపోయినట్టు నీ వాయిస్ అలా ఉందేంటి, అసలు మాట్లాడేది నువ్వేనా లేక వేరే ఎవరోనా అంటూ అనుమానంగా అడిగాడు.
కానీ ఆమె మాత్రం అతను అడిగిన దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా బెడ్ మీద తలదించుకొని సైలెంట్గా ఉంది. బహుశా పాప ఏదో ఉంది అనుకొని తెగ భయపడినట్లు ఉన్నావు. నీ మంచం కింద ఎవరూ లేరమ్మా, భయపడకు. కావాలంటే నేను కిందికి వంగి చూస్తాను, అప్పుడైనా నీకు నమ్మకం వస్తుందేమో అంటూ చిన్నగా కిందికి వంగి బెడ్ కింద చూసిన రామ్కి మాత్రం ఒక్కసారిగా ఒళ్ళంతా భయంతో గడ్డకట్టుకుపోయింది. ఎందుకంటే ఆ బెడ్ కింద తన కూతురు డాడీ బెడ్ మీద జెన్నిఫర్ ఉంది. తనను చూడాలి అన్నావుగా, అందుకే నీకోసమే వచ్చిందంట. మీ అందరిని చంపేస్తుందంట. డాడీ, మీరు అమ్మని తమ్ముని తీసుకొని వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోండి అని చెబుతూ ఒక్కసారిగా వెకిలిగా నవ్వడం మొదలుపెట్టింది. కానీ ఆమెను ఇక్కడ ఇదంతా చూసిన రామ్కి మాత్రం భయంతో గొంతులోనే ఆగిపోయింది. అసలు నా కూతురు కింద ఉంటే మరి బెడ్ మీద ఇప్పటి వరకు ఉన్నది ఎవరు? నేను చూసింది ఎవరిని? తను చెప్పినట్టుగానే పైన ఇంకేమైనా ఉందా అని మెల్లగా కలవరపడుతూ భయంగా పైకి లేచి మెల్లగా ఆ బెడ్ మీదకి తొంగి చూశాడు. కానీ క్షణం క్రితం ఆ బెడ్ మీద కనిపించిన పాప ఈసారి అక్కడ కనిపించకపోవడంతో, అదేంటి, కొద్దిసేపటి క్రితం ఇక్కడే కదా చూశా, ఇంతలో అది ఎటుపోయింది అనే అయోమయానికి లోనవుతూ, ఒకవేళ ఈ పిల్ల గాని తన పిచ్చి ఆటలతో నన్ను పిచ్చోని చేస్తుందా ఏంటి అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ రూమ్ మొత్తం అటు ఇటు తిరిగి ఇందాక తాను చూసిన పాప కోసం వెతికాడు. కానీ ఎంతసేపు వెతికినా కూడా అతనికి మాత్రం ఎక్కడ ఆమె కనిపించలేదు. దాంతో అతను తన కూతురు వైపు కోపంగా చూస్తూ, నువ్వు ఇంకొకసారి గనక నీ పిచ్చి ఆటలు నాతో ఆడావు అంటే గనక పండ్లు రాలగొడతా, గోల చేయకుండా నీ బెడ్ మీదకి వెళ్ళి పడుకో అంటే ఆమెను తిట్టేసి తన రూమ్కి వెళ్ళి పడుకున్నాడు రామ్. ఆ తర్వాత రోజు ఉదయం సమయం 7 గంటలకి రాము సోఫాలో కూర్చొని తాపీగా టీ తాగుతూ ఉన్నాడు. వాళ్ళ వైఫ్ అంజలి మాత్రం లోపల వంటింట్లో వంట చేస్తూ ఉంది. తన పిల్లలు బయట గార్డెన్ లో ఆడుకుంటూ ఉన్నారు. అలా కొద్దిసేపటి తర్వాత ఇంతలో బయట నుంచి ఒక్కసారి పెద్ద అరుపు వినబడడంతో అది విని ఏమైందో ఏంటో అనుకుంటూ కంగారుగా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రామ్. అతను అలా బయటకు వెళ్లి చూడగానే అక్కడ తన కొడుకు ఎందుకో గాని వెక్కి ఏడుస్తూ అతని కంటికి కనిపించడంతో వెక్కి ఏడుస్తూ ఉండటంతో, అరే ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అంటూ గట్టిగా అరిచాడు రామ్. చూడు డాడీ, ఇందాకటి నుంచి అక్క నీ వెనుక జెన్నిఫర్ ఉంది, తను నేను చంపేస్తుందంట అని చెప్పిందే పదే చెప్పి భయపెడుతుంది అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. రేయ్, నువ్వు ఊరుకో, ఇక్కడ మనం తప్ప ఇంకా ఎవరు లేరు. తనేదో చెప్తే నువ్వు అలా గొంతు చించుకొని అరవాలా, మీకు ఏమైందో ఏంటో అని హడలిపోయాను కదరా అంటూ తన కొడుకును దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉండగా, డాడీ, ఇక్కడ మనతో పాటు ఇంకా ఒకరు ఉన్నారు అని అంది తన కూతురు. దాంతో మిరపకాయ కొరికినట్టుగా ఒక్కసారిగా నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంటూ గట్టిగా అరిచి కోపంగా చూశాడు రామ్. దాంతో అరుపుకి ఆమె భయపడి అలిగి ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది. కొద్దిసేపటి తర్వాత తన కోపం మొత్తం తగ్గిన తర్వాత, అనవసరంగా తన మీద కోప్పడ్డాను, అసలు ఎందుకో గానీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనని నేను దగ్గర తీసుకోలేదు అనే ఫీలింగ్తో కాసేపు బాధపడ్డాడు రామ్. కొంత సమయం గడిచిన తర్వాత తన కూతురు కోసం ఇల్లంతా వెతుకుతూ చివరగా ఆమె ఉన్న రూమ్లోకి వెళ్ళి చూసిన అతనికి ఆ రూమ్లో అక్కడ ఆమె ఏదో డ్రాయింగ్ వేస్తూ అతనికి కనిపించింది. దీంతో ఆమె దగ్గరికి చిన్నగా ఒక్కొక్క అడుగు వేస్తూ, ఏంటి అమ్మా చిట్టి తల్లి, ఏం చేస్తున్నావు అంటే ఆమె పక్కనే కూర్చొని ఆమె తలని మురుతూ ఉన్నాడు. కానీ తన కూతురు మాత్రం ఏం మాట్లాడకుండా అలా డ్రాయింగ్ వేస్తూ ఉంది. ఆమె అలకను గమనించిన రామ్, ఏంటిరా, ఈ డాడీతో మాట్లాడవా, ఇంతకు నువ్వు ఏం డ్రాయింగ్ వేస్తున్నావు, నాకు కూడా చూపించు అని అడిగాడు. దాంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆమె వెంటనే డాడీ, ఇదిగో ఈ డ్రాయింగ్లో ఇది నువ్వు, అది నేను, నా పక్కన తమ్ముడు, నీ పక్కన అమ్మ, ఇదిగో మన అందరి వెనకాల ఉన్నది చూడు, అది జెన్నిఫర్ అంటే అతనికి చూపించింది. అవునా, ఏది ఇటు ఇవ్వు అంటే ఆ బుక్కును తన చేతిలోకి తీసుకొని ఆ డ్రాయింగ్ని చాలా జాగ్రత్తగా చూడసాగాడు రామ్. అందులో తాను చెప్తున్నటువంటి జెన్నిఫర్ బొమ్మను మాత్రం ఆమె చాలా భయంకరంగా గీసింది. దాన్ని అదే పనిగా దీక్షణంగా చూసిన రామ్, జెన్నిఫర్ అంటే ఇలానే ఉంటుందా, తను ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగాడు. అవును డాడీ, తాను అలానే ఉంటుంది, పైగా ఇప్పుడు కూడా తను నీ వెనకాలే ఉంది, నిన్నే చూస్తూ నిలబడింది అని చెప్పింది ఆమె. ఏంటి, నా వెనక ఉందా అని టెన్షన్ పడుతూ మెల్లగా వెనక్కి తిరిగి చూసిన అతనికి తన వెనక ఎవ్వరు కూడా కనిపించకపోవడంతో, వెనక ఎవరూ లేరు కదమ్మా అన్నాడు. తను నీ వెనకే నిలబడి నిన్నే కోపంగా చూస్తుంది అంది. అది తన కూతురు. దాంతో ఆ మాటలకు ఒక్కసారిగా చిరెత్తుకొచ్చిన రామ్, నీకేమైనా పిచ్చా లేక మెంటలా, ఇంకోసారి ఇలా చేశావంటే గనక తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో పడేస్తా, ఏమనుకున్నావో, నాతో ఇలా ఆటలు ఆడకు అంటూ కోపంగా నుండి లేచి వచ్చేశాడు. ఆ తర్వాత రోజు రాత్రి సమయం 11:30 అవుతుంది. ఇంట్లో అందరూ పడుకున్నా కూడా ఆఫీసులో ఎక్కువగా వర్క్ అవడంతో దానిని ఈరోజు ఎలా అయినా పూర్తి చేయాలి అని బలంగా నిర్ణయించుకున్న రామ్ మాత్రం తన సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. దానికి తోడు ఎప్పుడు లేని విధంగా బయట ఒకటే కుండపోత వర్షం కురుస్తూ ఉంది. దాంతో ఆ వర్షపు ఈదురుగాలులకు తన రూమ్లోని కిటికీలు తలుపులు అటు ఇటు కొట్టుకుంటూ ఉండటం చేత దాని నుంచి వచ్చే ఆ శబ్దం వలన తాను చేస్తున్న పనికి అంతరాయం కలగడంతో తాను కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచి ఆ కిటికీ తలుపులు మూసేద్దాం అని చిన్నగా వాటి వైపుకు నడుస్తూ వెళ్ళాడు.
నుంచి వీస్తూ ఉన్న ఆ వర్షపు గాలికి గడగడ వణుకుతూ మెల్లగా ఒక కిటికీని మూసేశాడు. రెండో కిటికీ కూడా మూసేస్తుండగా బయట గార్డెన్లో ఏదో చిన్న పాప అది అక్కడ తన గార్డెన్లో కదలకుండా నిలబడి ఆ వర్షంలో తడుస్తూ, అంతటా చీకట్లో కూడా మాత్రం ఆమె శరీరం మొత్తం తెల్లగా మెరిసిపోతూ, ఆమె ముఖం మాత్రం చాలా చీకటిగా, చూడడానికి వీలు లేకుండా ఉంది. కానీ దూరం నుంచి చూసిన రామ్కి మాత్రం ఒకవేళ అక్కడ ఉన్నది తన కూతురు అయి ఉంటుందేమో అనే సందేహం కలిగింది. ఒకవేళ తాను నిజంగా తన కూతురే అయితే ఇంత రాత్రివేళ వర్షంలో తడుస్తూ అక్కడ ఉండాల్సిన అవసరం ఏమిటి అని ఆలోచిస్తూ, హే రేవతి, ఏంటి ఇంత వర్షంలో బయట నిలబడి ఏడుస్తున్నావు? త్వరగా లోపలికి రా అంటూ కిటికీలో నుంచి చూస్తూ పెద్దగా కేక వేశాడు రా. కానీ అతను ఎప్పుడు అయితే అలా అరిచాడో అక్కడ కూర్చున్న ఆ పాప మాత్రం చిన్నగా ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్నటువంటి లేక్ వైపుకు నడవసాగింది. అది చూసిన రామ్, ఓయ్ రేవతి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అతను ఇంత పిలిచినా కూడా ఆమె ఆగకుండా అలా వెళ్తూనే ఉంది. దాంతో చేసేది ఏం లేక రామ్ వెంటనే తన రూమ్ లో ఉన్నటువంటి గొడుగును టార్చ్ లైట్ పట్టుకొని కిందికి దిగి డోర్ ఓపెన్ చేసి బయట వర్షంలోకి వెళ్ళాడు. బయట అంతా గాలివాన. ఆ వానకి ఆ చలికి అతని కళ్ళు కూడా సరిగా కనిపించలేదు. ఆ చలికి ఒక పక్క వణుకుతూ తనకు కనిపిస్తున్న దాని ప్రకారం తెల్లగా ఏదో నడుస్తూ ముందుకు వెళుతూ ఉండటం అతనికి తెలుస్తుంది. అదే తన కూతురు అనుకొని, ఆగమ్మ, త్వరగా రా, ఇంట్లోకి వెళ్దాం అంటూ అంతటి వర్షంలో కింద బురదలో ఆమె ఉన్న వైపుగా పరిగెడుతూ వెళ్ళాడు. కానీ అతనికి కనిపిస్తున్న ఆ పాప మాత్రం అలా నడుస్తూ నడుస్తూ చివరికి ఆ లేక్ దగ్గర ఉన్న చెక్క లాంటి బ్రిడ్జి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఆమె వెనుక పరిగెడుతూ వెళ్ళిన రామ్ ఆ పాప లేక్ దగ్గర ఆగిపోవడం చూసి, రేవతి, ఏంటి అక్కడ ఆగావు? నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ఇంత రాత్రిపూట ఈ వర్షంలో బయటకు ఎందుకు వచ్చావు? అసలు త్వరగా ఆలస్యం చేయకుండా నాతో పాటు లోపలికి వస్తావా, లేక నాలుగు తగిలించనా? నోరు మూసుకొని లోపలికి పద అంటూ ఆ వర్షంలో నిలబడి ఆమెను సూటిగా చూస్తూ అరిచాడు రామ్. కానీ తన ఎదురుగా వర్షంలో తన కళ్ళకు మసగగా కనపడుతూ ఉన్న ఆ పాప ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ ఆ లేక్ అంచున నిలబడి ఉంది. అక్కడ జరుగుతున్న చూసి రామ్ గమనించిన మరొక విషయం ఏంటంటే గనక అక్కడ నిలబడి ఉన్నది తన కూతురులా లేదు. ఎందుకంటే అక్కడ ఆ పాప యొక్క ముఖం అంతా చీకటి ఆవహించి ఉండటంతో అక్కడ చూస్తూ ఉన్నటువంటి ఆ కుండపోత భారీ వర్షానికి ఆ పాప ముఖాన్ని మాత్రం అస్సలు చూడలేకపోయాడు. అతను గమనించిన మరో విషయం ఏమిటంటే గనక తనకు కనబడుతూ ఉన్నటువంటి ఆ పాప యొక్క చేతిలో ఓ పాడుబడిన టెడ్డీ బేర్ బొమ్మ పట్టుకొని ఉంది. పైగా అటువంటి బొమ్మను అతను ఎప్పుడు తన కూతురికి కొనివ్వకపోవడంతో అక్కడున్నది తన కూతురు మాత్రం కాదు అనే అంచనాకు అయితే వచ్చాడు. కానీ పాప ఎవరు అనేది మాత్రం అతనికి అర్థం కాలేదు. మెల్లగా ఆమెనే చూస్తూ, హే, ఎవరు నువ్వు? మా ఇంటి దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు? ఈ వర్షంలో నీకు ఈ లేక్ దగ్గర ఏం పని అంటూ గట్టిగా అరిచాడు రామ్. కానీ అతను అడిగిన ఏ ఒక్కదానికి కూడా సమాధానం రాకపోగా ఆ రాత్రి అక్కడ కురుస్తున్నటువంటి అంతటి ఆ భీకర గాలి వానలో అతనికి కనబడుతున్న ఆ చిన్న పాప అతని వైపు చూస్తూ ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న కొలంలోకి ఆమె దూకేసి వెంటనే, డాడీ కాపాడు, డాడీ నన్ను కాపాడు, త్వరగా ఇందులోకి దూకు అంటూ తన కూతురు అరుస్తూ ఉన్న సౌండ్ ఆ లేకులో నుంచి అతనికి వినిపించసాగింది. తన చెవులకు వినబడుతూ ఉన్నటువంటి ఆ గొంతు కూడా అచ్చు గుద్దినట్లు తన కూతురు గొంతులాగే ఉండటంతో ఒకవేళ తానే నిజంగా తన కూతురు అయ్యి ఉంటుందేమో, ఆమెని ఎలా అయినా కాపాడాలి అని, రేవతి, భయపడకమ్మా, వస్తున్నా అంటూ ఆ గొడుగు టార్చ్ లైట్ అక్కడ ఒడ్డున పెట్టేసి ఆ కొలంలోకి దూకడానికి సిద్ధమయ్యి అందులోకి దూకపోతుండగా తన ఇంటి నుంచి ఎవరో రామ్ని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించి అటువైపుగా తిరిగి చూసిన అతనికి అమాంతం గుండె జల్లుమంది. ఎందుకంటే ఆ ఇంటికి ఉన్న కిటికీలో నుంచి తన కూతురు అతన్ని వెనక్కి రమ్మని పిలుస్తూ సైగ చేస్తుంది. అక్కడ తన కూతురు ఉంటే మరోపక్క కొనలో నుండి, డాడీ నన్ను కాపాడు అనే గొంతు ఇంకా వినబడుతూనే ఉంది. అయితే అసలు ఇంతకు ఇక్కడి కొలనులో దూకింది ఎవరు? ఆ పాప ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటూ మెల్లగా కొలను వైపు భయంగా చూశాడు రామ్. కొద్ది క్షణాల క్రితం తాను చూసిన ఆ పాప ఆ కొలనులో దూకిన ప్రదేశంలో నీళ్లు బాగా అలికిడవుతున్నాయి. నీటి లోపల నుండి మాత్రం ఇంకా గొంతు అతనికి వినిపిస్తుంది. అప్పటికీ ఆ వర్షంలో బాగా తడిసిపోయిన రామ్ ఆ భయంలో వణుకుతూ ఆ కొలను వంకే చూస్తూ చిన్నగా ఒక్కొక్క అడుగు వెనక్కి అడుగులు వేస్తూ అలా వెనక్కి జరుగుతూ ఉన్న సమయంలో అతనికి వెనుక వైపు నుండి ఎవరివో కాళ్ళు అతనిని భుజానికి తగిలాయి. దీంతో ఆ వర్షంలో అప్పటికే పూర్తిగా తడిసిపోయిన అతను గుండె నిబ్బరం చేసుకొని చిన్నగా వెనక్కి తిరిగి తల పైకి ఎత్తి చూశాడు. తన వెనుక ఉన్న ఆ పాడుబడ్డ చెట్టుకి ఉరివేసుకొని కుళ్ళిపోయి భయంకరంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి శరీరం తాడికి వేలాడుతూ కింద ఉన్న రామ్ వైపు కళ్ళతో చూస్తూ కనిపించింది. ఆ వర్షంలో ఇంతటి దృశ్యాన్ని చూసిన రామ్కి మాత్రం ఒక్కసారిగా భయంతో వెన్నులో ఎముకలు విరిగినట్టు అయిపోయింది. ఆ క్షణం ఆ చెట్టుకి వేలాడుతున్న ఆ శవాన్ని చూసి ఎంతలా భయపడ్డాడంటే ఆ టైంలో అది చూడటం కన్నా తాను చనిపోయి ఉంటే బాగుండేది అని మనసులో అనుకున్నాడు. ఓవైపు ఆ భయంతో అరుద్దాం అనుకున్న అతని గొంతులో నుండి మాట బయటికి రావడం లేదు. వెంటనే ఆ బురదలో కింద మీద పడుతూ ఆ పాడుబడ్డ చెట్టు వైపు చూసి భయంతో కేకలు పెడుతూ తన ఇంటి వైపుకు పరుగులు తీశాడు. అతను తన ఇంటికి వెళ్తున్నంతసేపు ఆ చెట్టుకు ఆ భయంకర ఆకారం ఇలా వేలాడుతూ తననే చూస్తూ ఉంది.
మరోవైపు రామ్కి మాత్రం ఆ సంఘటన తర్వాత అతనికి అంతటి చలిలో కూడా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అప్పటికే తన ఇంటి ఆవరణలోకి చేరుకున్న అతను వెంటనే ఆ ఇంటి లోపలికి వచ్చేసి ఆ 2 తలుపులను గట్టిగా వేసేసి ఆ భయంతో అతను ఏం మాట్లాడలేక తల పట్టుకొని అక్కడ కింద కూర్చుండిపోయాడు. ఇంతలో తన దగ్గరికి టవల్ తీసుకొని పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చింది తన కూతురు. డాడీ, అసలు నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని అడిగింది. రామ్ మాత్రం ఆ భయంలో ఏం మాట్లాడలేక ఆ టవల్ తీసుకొని తన కూతుర్ని చూస్తూ నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటూ పెద్దగా అరిచాడు. దాంతో అది విని భయపడిన తన కూతురు ఏడ్చుకుంటూ పరుగు పరుగున తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. ఆ భయం నుండి చిన్నగా తేరుకొని పైకి లేచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తన బెడ్రూమ్కి వచ్చి పడుకున్నాడు రామ్. కానీ అతనికి మాత్రం ఎంతకి నిద్ర పట్టడం లేదు. రాత్రి జరిగిన ఈ సంఘటనలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం అతనికి అర్థం కాలేదు. ఆ తర్వాత రోజు ఉదయానికి రామ్కి ఫుల్గా జ్వరం కూడా వచ్చేసింది. సో ఇది పార్ట్ 2 ఇంతటితో ముగిస్తున్నాను. సో ఫైనల్ పార్ట్ అండ్ పార్ట్ 3 అనేది మీకు అతి త్వరలోనే. సో ఇది పార్ట్ 2 ఇంతటితో ముగిస్తున్నాను. సో ఫైనల్ పార్ట్ అండ్ పార్ట్ 3 అనేది మీకు అతి త్వరలోనే వస్తుంది. దయచేసి నా ఛానల్కి మాత్రం